ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండలు ఎరగదీసేస్తున్న సూర్య భగవాన్ వారిని కొంచెం చల్లబడాలని, తొలకరి జల్లులు త్వరగా వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఏముంటదండి మొక్కల వీడియో అని మరి. గార్డెనింగ్ కోసం ఏమైనా ఐడియాలు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి మరి. ఈ మనీ ప్లాంట్ మొక్కని వేరే దాంట్లోకి వేసానండి. బతుకుతుందేమో అనుకుంటే పాపం ఈ ఎండల వేడికి కొంచెం డల్ అయిందండి. అయ్యయ్యో ఇంత పెద్ద మొక్క చనిపోతే ఎలాగని చెప్పి తీసేసండి. 2 రోజులు బకెట్లో వాటర్ వేసి అందులో వదిలేసాను అనమాట. ఇదిగో చక్కగా చుట్టూరు వేర్లు వచ్చాయి కదండి. ఈ వేర్లు వచ్చిన మొక్కలన్నీని అదే వేరున్న కడల్లా కట్ చేసేసి ఇలా గుత్తిలాగా చేసండి వాటర్లో పెట్టాను అనమాట. అంటే అన్నిటికి చిగురొచ్చి బతుకుతాయి కదండి, అందుకనమాట. ఇలా ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టేశానండి. పక్క నుంచి రూట్స్ చిన్న చిన్న ఆకులు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను వాటిని. మీరు కూడా చూద్దరు. ఎందుకంటే వేస్ట్గా పోయే కన్నా ఇలా చిన్న చిన్న మొక్కలు తయారు చేసామనుకోండి, ఎవరికన్నా కావాలన్నా మన గార్డెన్ చూడడానికో ఇంటికో ఎవరైనా వచ్చారనుకోండి, మనీ ప్లాంట్లు ఇచ్చామనుకో పెంచుకుంటారు కదా, చూసారా ఇగోండి ఎంత బాగా వచ్చాయో. చుట్టూరును చిన్న చిన్న కొమ్మలు వచ్చి చూసారా. వీటన్నిటిని మళ్ళీ నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశానండి. రెడీగా ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే తప్పకుండా ఇచ్చేస్తాం మరి. మీ అందరికీ తెలుసు కదండి, మనీ ప్లాంట్ అంటే మంచి రిచ్ ఆక్సిజన్ ప్లాంట్స్ అని, పైగా అదృష్టం అని కూడా అంటారు కదండి. మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీదేవి కలకల్లాడుతూ నడుచుకొని వచ్చేస్తారంటండి బాబు. ఇదొక నమ్మకం కదా. పోనీలేండి, ఆ నమ్మకం ఎలా ఉన్నా కానీ ఈ మొక్క ఉన్న చోట మాత్రం పచ్చగా కలకల్లాడుతూ కళ్ళకు మాత్రం ఆహ్లాదంగా చూడడానికి చాలా ఆనందంగా ఉంటదన్నమాట. ఇదే కాదండోయ్, ఇంకా వేరే రకం మనీ ప్లాంట్లు కూడా చిందరవందరగా ఎదిగిపోయినాయి అనమాట. వాటన్నిటిని కూడా ఎక్స్ట్రా ఉన్న మొక్కలన్నీ కట్ చేస్తానండి. అంటే వీటిని కూడా ఇంకో మొక్కలు తయారు చేద్దాం, ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అందుకని. నాకు మనీ ప్లాంట్ అండి పాకేదానికన్నా అంటే ఆల్రెడీ పొడవుగా పాకిన మొక్కలు చాలా ఉన్నాయండి మన దగ్గర. ఇవి గుత్తుల్లాగా ఉన్నాయనుకోండి, ఎక్కడన్నా డెకరేట్ చేసి కూడా బాగుంటాయని చెప్పి అలాగే పెంచుతున్నాను అనమాట. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోనండి. దానికి ఎక్స్ట్రా వచ్చిన చిన్న చిన్న పైన మొక్కలన్నీ కట్ చేసానండి. వీటిని మళ్ళీ వేస్ట్ చేయలేదు అనుకోండి, వాటర్లో పెట్టి ఉంచానండి. ఇగో రూట్స్ వచ్చేసి సరే బాగా. వీటిని కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశానండి. మన దగ్గర ఆల్రెడీ 4 రకాల మనీ ప్లాంట్లు ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా. పైగానండి మన గాలివానకి పడిపోయినప్పుడు గాలికి ఎగిరిపోయండి స్పైడర్ ప్లాంట్ పిల్లలన్నీ చిందరవందర అయిపోయినాయండి. వాటిని కూడా చంపడం ఇష్టం లేక వాటర్లో పెట్టి బతికించి ఇదిగోనండి మట్టిలో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్పైడర్ ప్లాంట్లకు కానీ మనీ ప్లాంట్లకు కానీ మనం వాడే మట్టి ఏమీ అక్కర్లేదండి. ఒట్టి మట్టి ఉంటే చాలన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం 80% ఇండోర్ ప్లాంట్స్కి ఒట్టి మట్టి అయితే సరిపోతుందండి. ఆ మట్టిలోనే ఈ మొక్కలన్నీ పెట్టేసాను చూసారా. మీషోలో చిన్న చిన్న ఈ గ్రీన్ కలర్ పాట్స్ తీసుకున్నాను అనమాట. ఎవరికన్నా పెట్టిస్తే బాగుంటుంది కదా అని. ఈ అయితే మాత్రం మా బుడ్డోళ్ళు మొన్న ఐస్ క్రీమ్ తినేసారండి. ఈ కప్పుల్ని ఎందుకు పడేయాలని చెప్పి చిన్న మొక్కలు ఇందులో పెట్టాను. ఎందుకంటే మనం అక్కడెక్కడ పెడుతుంటాం కదా, అందుకనమాట. బాగున్నాయి కదా. ఇవ్వండి మనీ ప్లాంట్లు. ఇంకా స్పైడర్ ప్లాంట్లు అయితే చూపిస్తాను రండి. వీటిని కూడా ఇలాగా చిన్న చిన్న జ్యూస్ గ్లాసులు ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయకుండా జాగ్రత్త పెట్టి ఒక్కో దాంట్లో 2 మొక్కల కాడికి మొత్తం సర్దేశాను అనమాట. ఇవి కూడా చాలా ఉన్నాయండి. స్పైడర్ ప్లాంట్లు కానీ మనీ ప్లాంట్లు కానీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తానండి మరి. ఎందుకంటే స్పైడర్ ప్లాంట్ కూడా చాలా రిచ్ ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనమాట. ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట అండి. మరి ఇంగ్లీష్లో బాగా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రం గాలిని శుభ్రం చేసే మొక్కలు అనమాట కదండి. ఇప్పుడు ఈ 2 రకాల మొక్కలు కూడానండి ఒక్క మొక్క నుంచి బోల్డన్ని మొక్కలు తయారవుతాయండి. మీరు కూడా చాలా మందికి పనిచేయచ్చు అనమాట. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు మీరు ఒక ముగ్గురికి ఇస్తే వాళ్ళు ఇంకో ముగ్గురికి ఇస్తే అలా అన్నట్టు మొత్తం అంతా పచ్చదనం చేసేయచ్చండోయ్. బాగుంది కదా ఐడియా. సరే అండి, మరి ఈ ఐడియాని మీరు కూడా ఫాలో అయ్యి ఎవరికన్నా మొక్కలు కావాలంటే అది కూడా కొరియర్ కదండోయ్, దగ్గరుంటే మాత్రం వచ్చి తీసుకెళ్ళండి. మరి చూసారా రెడీగా ఉన్నాయండి స్పైడర్ ప్లాంట్లు మనీ ప్లాంట్లను. బాగున్నాయి కదా. ఓకే అండి, ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చినట్టు ఉంటే కనుక లైక్ ఇవ్వండి. అలా ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అలాగే గంగక్క గార్డెన్ ఛానల్ ఫాలో అయ్యారనుకో గార్డెనింగ్ టిప్స్ అయ్యి ఇస్తూ ఉంటానండోయ్.